హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ లెసన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ కొవ్వులు ఫ్యాట్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ ఫ్యాట్స్, కొవ్వులు. Let us observe the example here. When we eat curd rice, our palm becomes oily. ఎప్పుడైనా మనం కర్డ్ రైస్ తిన్న తర్వాత మనము చేతులు ఒకసారి పరిశీలించినట్టయితే మన చేతులన్నీ కూడా ఆయిలీగా మారడం మనం గమనించవచ్చు. వై డస్ ఇట్ హ్యాపన్? ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మన చేతులంతా కూడా ఆయిలీగా మారాయి? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. The paper used to pack bhaji or pakoda or bonda or puri etc. The paper becomes translucent. సో ఎప్పుడైనా మనము బజ్జీ కానీ పకోడా కానీ పూరి కానీ మనము పేపర్లో ప్యాక్ చేసినట్టయితే ఆ పేపర్ అంతా కూడా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆ పేపర్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అవ్వడం మనము గమనించవచ్చు. వై? ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? కర్డ్ రైస్ తిన్నప్పుడు మన అరచేతులంతా కూడా ఆయిలీగా అవుతాయి. మనం పేపర్లో ఈ బజ్జీ పకోడా ఇలాంటివి ప్యాక్ చేసినప్పుడు ఈ పేపర్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఏంటి రీజన్ దీనికి అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ద బటర్ ప్రజెంట్ ఇన్ ద కర్డ్ మేక్స్ ద పామ్ ఆయిలీ. మన కర్డ్లో ఏదైతే బటర్ ఉంటుందో ఆ బటర్ వల్ల మన పామ్ అంతా కూడా ఆయిలీగా కన్వర్ట్ అవ్వడం మనము గమనించవచ్చు. అండ్ ద ఆయిల్ ప్రజెంట్ ఇన్ ద బజ్జీ పూరి ఆర్ పకోడీ ఎక్సెట్రా. సో ఏదైతే మనకు ఆయిల్ ఉందో పకోడీలో కానీ బజ్జీలో కానీ ఇంకేదైనా మెటీరియల్లో, దట్ ఆయిల్ మేక్స్ ద పేపర్ ట్రాన్స్లూసెంట్. ఆ ఆయిల్ పేపర్ మొత్తం అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ పేపర్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అన్నట్టయితే, the oil present in that bhaji, puri and some other material and the butter present in that curd have a specialized component in it, that is fat. మనకేముంటుంది? ఒక స్పెషలైజ్డ్ కాంపోనెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ స్పెషలైజ్డ్ కాంపోనెంట్నే మనము ఫ్యాట్గా చెప్పుకోవచ్చు. దాన్నే మనం తెలుగులో కొవ్వులు అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, వై వీ టేక్ ఫ్యాట్స్? ఎందుకు మనం కొవ్వులు తీసుకోవాలి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాట్స్? అవర్ బాడీ యూజెస్ ఫ్యాట్ యాజ్ ఏ ఫ్యూయల్ సోర్స్. సో మన బాడీ అనేటటువంటిది ఈ ఫ్యాట్స్ని ఫ్యూయల్ సోర్సెస్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ఫ్యూయల్? ఫ్యూయల్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా మన వెహికల్ నడవాలి అంటే దానికి మనము పెట్రోల్, డీజిల్ ఇలా మనము ఫ్యూయల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫ్యూయల్? సో దిస్ ఫ్యూయల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మూవింగ్ ద ఆబ్జెక్ట్. సో అదేవిధంగా మన బాడీ కూడా మూవ్ అవ్వాలంటే మన బాడీకి కూడా ఫ్యూయల్ అవసరము. ఆ ఫ్యూయల్నే మనము ఎనర్జీ అంటాం. సో అవర్ బాడీ యూజెస్ ఫ్యాట్ యాజ్ ఏ ఫ్యూయల్ సోర్స్. అంటే మనకి ఫ్యాట్స్ అనేటటువంటివి మన బాడీకి ఎనర్జీ సోర్సెస్ను ఇవ్వడం జరుగుతుంది. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్. సో వీటిని మనము ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫ్యాట్స్తో పాటు మన బాడీకి ఎనర్జీ ఇచ్చేటటువంటి కాంపోనెంట్స్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి. సో కాబట్టి కార్బోహైడ్రేట్స్ని కూడా మనకు ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. బట్ when we are comparing that carbohydrates, the fats give more energy to the body. మనం కార్బోహైడ్రేట్స్తో కంపేర్ చేసినట్టయితే మనకు ఫ్యాట్స్ నుంచి ఎక్కువగా ఎనర్జీ అనేటటువంటిది మన బాడీకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయి మనం ఒకసారి పరిశీలించినట్టయితే, గీ, నెయ్యి, ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనె, కుకింగ్ ఆయిల్ వంట నూనె,
బటర్, వెన్న ఇలాంటి మెటీరియల్స్ చాలా వరకు మనం రోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం. సో ఇలా మనకు గీ నెయ్యి, ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె, కుకింగ్ ఆయిల్ వంట నూనె, బటర్ వెన్న ఇలాంటి చాలా ప్రోడక్ట్స్లో మనకు ఈ ఫ్యాట్స్ కొవ్వులు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనము గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్, అబౌవ్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ we eat are rich in fats. Only these food items having fats? No. Can make a list of some more such food items? Yes. Burgers, fried foods, sunflower oil and groundnut oil or groundnut seeds etc. are another source of ఫ్యాట్స్. సో మనకి ఇందులో కూడా మనకు ఫ్యాట్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, హౌ టు టెస్ట్ దీస్ ఫ్యాట్స్. మనం ఈ ఫ్యాట్స్ ఉన్నాయా లేదా అని ఎలా మనము టెస్ట్ చేస్తాము? బై డూయింగ్ సింపుల్ టెస్ట్ వీ కన్ఫర్మ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ఏ గివెన్ ఫుడ్ ఐటమ్స్. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ఫ్యాట్ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించవచ్చు. నౌ లెట్ us see the simple experiment to test for fats. సో మనము ఈ చిన్న ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మనకిచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ఫ్యాట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాము అనే విషయాన్ని మనము చూద్దాం. నెక్స్ట్, ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ టు కన్ఫర్మ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ గ్రౌండ్నట్ సీడ్స్. మనకి ఇక్కడ గ్రౌండ్నట్ సీడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్నట్ సీడ్స్లో మనకు ఫ్యాట్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసే ముందు మనము రిక్వైర్మెంట్స్ ఒకసారి పరిశీలించినట్టయితే, సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఇందులో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఫుడ్ ఐటమ్స్. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మనకి ఏమి ఇచ్చారు, వాళ్ళు గ్రౌండ్నట్ సీడ్స్ ఇచ్చారు. సో ఈ గ్రౌండ్నట్ సీడ్స్ అంతా కూడా మనకు ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. దాన్నే మనము గ్రౌండ్నట్ పేస్ట్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వైట్ పేపర్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్, ఆఫ్టర్ ప్రిపేరింగ్ దీస్ మెటీరియల్స్ హౌ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అని ఒకసారి పరిశీలించినట్టయితే, ఫస్ట్ స్టెప్, టేక్ ఫ్యూ గ్రౌండ్నట్ సీడ్స్ ఇన్ ఏ సెరామిక్ మోటార్ అండ్ మేక్ ఏ ఫైన్ పేస్ట్. మనం ఒక చిన్న సెరామిక్ మోటార్లో తీసుకొని ఆ గ్రౌండ్నట్ సీడ్స్ అంతా కూడా చిన్న మెత్తగా బాగా గ్రైండ్ చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్లేస్ ద పేస్ట్ ఆన్ ద వైట్ పేపర్ అండ్ రబ్ ఇట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో మనము ఆ వైట్ పేపర్ పైన ఈ ఫైన్ పేస్ట్ అంతా తీసుకొని ఒక గ్లాస్ రాడ్ కానీ లేదంటే ఇంకేదైనా మెటీరియల్ కానీ లేదా చేత్తో కానీ దాన్ని బాగా రబ్ చేయాలి. సో ఆఫ్టర్ రబ్బింగ్ దిస్ మెటీరియల్ లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సో దాన్ని రబ్ చేసిన తర్వాత కొంతసేపు అలానే ఆ పేపర్ని ఉంచేయాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ ద పేపర్ టర్న్స్ ట్రాన్స్పరెంట్ ఆర్ పార్షియల్లీ ట్రాన్స్పరెంట్. సో ఆ పేపర్ ట్రాన్స్పరెంట్గా కానీ లేదా ట్రాన్స్లూసెంట్గా కానీ చేంజ్ అయినట్టయితే దెన్ యూ కెన్ సే దట్ ద గ్రౌండ్నట్ సీడ్స్ కంటైన్ ఫ్యాట్. అదర్వైజ్ దే డస్ నాట్ హ్యావ్. ద పేపర్ ట్రాన్స్పరెంట్ లేదా ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయినట్టయితే ఆ గ్రౌండ్నట్ సీడ్స్లో మనకు ఫ్యాట్ ఉంది అనేటటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్, వాట్ యు సీ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, వాట్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ద పేపర్ టర్న్స్ ట్రాన్స్పరెంట్, పార్షియల్ ట్రాన్స్పరెంట్ ఆర్ ఓపేక్. ఏం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాము, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ద పేపర్ టర్న్స్ పార్షియలీ ట్రాన్స్పరెంట్, దట్ మీన్స్ ట్రాన్స్లూసెంట్. సో పేపర్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. సో వాట్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం నేర్చుకున్నాము, ఫ్యాట్ ఈజ్ డాష్ ఇన్ గ్రౌండ్నట్ సీడ్స్, ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్. సో ద ఫ్యాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్రౌండ్నట్ సీడ్స్ అని మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఇది మనకు సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో గ్రౌండ్నట్ సీడ్స్ తీసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి, వైట్ పేపర్ తీసుకోవాలి, దానిపైన రబ్ చేయాలి. ఆ పేపర్ని అలానే ఉంచినట్టయితే కొంతసేపు తర్వాత పేపరు ట్రాన్స్లూసెంట్గా కన్వర్ట్ అయితే దాంట్లో
మనకు ఫ్యాట్ ఉన్నట్టు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, సమ్ అదర్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో టు కన్ఫర్మ్ ద presence ఆఫ్ ఫ్యాట్స్. సో ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వడ ఆర్ బజ్జీ, సో దే హ్యావ్ ఫ్యాట్స్. రైస్ ఫ్లోర్ that does not have fats, and palkova are also the fats is present in that. సో ఇవాళ వీడియో. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అనదర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ గురు ఎడ్యుకేషనల్ అకాడమీని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.